మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓ సాధారణ జీవితం గడిపారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అనుకోని పరిస్థితుల్లో దేశ ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆయన దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఏం చెయ్యలేదని విపక్షాలు విమర్శించడం సరైంది కాదన్నారు. దేశ సమగ్రత కోసం కృషి చేసి దేశం కోసం ప్రాణాలు కోల్పోయారన్నారు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీలు దేశం కోసం పనిచేసే కుటుంబం నుంచి వచ్చిన వారే అన్నారు. ప్రధానమంత్రి అయినాక కూడా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అనే ఫీలింగ్లో వారు పనిచేయలే. ఎక్కడ కూడా ప్రధానమంత్రి ఒక ఫీలింగ్ కూడా ఆయన చూపించలే. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల మధ్యలో ఉంటూ ఒక సర్వీస్ ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఒక ఎంప్లాయీగా ఆయన ప్రధానమంత్రిగా ఫీల్ అయి పనిచేయలే. రాజీవ్ గాంధీ గారు ఒక ఎంప్లాయీగా దేశ ప్రజలకు సర్వీస్ చేసే ఒక ఎంప్లాయీగా పనిచేసినట్టుగా మన చరిత్ర, మనకు రాజీవ్ గాంధీ గారి యొక్క పరిపాలన మనకి ఇక్కడ కనబడుతుంది. అలాంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ సమాజాన్ని ఒక పైలట్గా ఎంతో స్టడీ చేసిండు. ఆయన సాధారణమైన వ్యక్తిగా 33 సంవత్సరాల ప్రధానమంత్రి ఉన్న కుటుంబంలో యొక్క వారసుడు రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్గా అనేక అనుభవాలను తాను తెలుసుకున్నాడు. మనము ఎక్కడైనా మన పూర్వము మన చరిత్రలో కూడా ఏమున్నాయంటే, మన చరిత్రలో రాజుల కాలంలో కూడా రాజు ఒక దేశానికి, ఒక రాజ్యానికి ఒక రాజ్యాధిపతి, ఒక రాజు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంతానము ఎప్పుడు కూడా వాళ్ళ కొడుకున్నా కూతురున్నా ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజలు ఏ రకంగా జీవిస్తున్నారు, ఎట్లా బ్రతుకుతున్నారు, భవిష్యత్తులో ఒక చక్రవర్తి కొడుకు చక్రవర్తి, రాజు కొడుకు రాజు అయ్యే వారసత్వాలు ఉన్న కాలంలో కూడా మరి ప్రజలు మీద అవగాహన చేసుకునే యొక్క పద్ధతిలో ఆ యొక్క వారసులను పెంచేవాళ్ళు. అట్లాగే ఆనాడు రాజీవ్ గాంధీ గారు కూడా అదే పద్ధతిలో